నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. ఏంటో ఈ కాలం అమ్మాయిలు. సరిపోయింది. నీ కర్మ. థ్యాంక్స్ అండి వాళ్ళ దగ్గర నుంచి విడిపించినందుకు. పోలీస్ స్టేషన్ అది ఇది అంటే టెన్షన్ వస్తుంది. ఏమండి, నేను మీతో మాట్లాడుతుంటే మీరు ఆ బండిని చూస్తారు. బండిని చూడడం ఏమైనా ఫస్ట్ టైమా? అబ్బే అలా ఏం లేదు, బండి మస్తుంది అందుకే చూస్తున్నా. మీకు ఓకే కదా? ఐఎమ్ ఆల్ రైట్. ఇంతకు మీ పేరు? సూర్య. ఓ, ఐఎమ్ శ్రేయ. థ్యాంక్స్. ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా, అబ్బా నొప్పి. ఏమైంది? ఏమో అండి, తెలీదు. మీరు ఓకే కదా? ఐఎమ్ నాట్ ఓకే. మీ పాటికి మీరు గుద్దేసి సారీలు చెప్పేసి వెళ్ళిపోతే హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? రేపు ఇది పెద్ద ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమండి, చిన్న స్క్రాచెస్ అంతేనండి. మీ ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు. నేను ఎవరెవరికో ఎందుకు కాల్ చేస్తానండి? గుద్దేసింది మీరు అంటే తీసుకెళ్లాల్సింది కూడా మీరే కదా. ఏమండి, నాకు ఒక అర్జెంట్ పని ఉంది. ఓ పని చేయండి, మీరు వెళ్ళండి హాస్పిటల్కి. కావాలంటే మనీ నేను ఇస్తా. మీ మనీ ఎవరికి కావాలి? మీరు ఇప్పుడు హాస్పిటల్లో చూపించి ఇంట్లో డ్రాప్ చేస్తారా, లేదా మళ్ళీ అందరినీ పిలిచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? పోలీస్ స్టేషనా? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసులకు కాల్ చేయమంటావా? ఏమండి వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ ఆ పంచాయతీ ఎందుకు? హాస్పిటల్కేగా, బండి ఎక్కండి. అలా రా దారికి. వెళ్తున్నాను.